నమో వెంకటేశాయ. తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం, శుభస్వాగతం. ఇవాళ మరొక మంచి విషయంతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, తిరుమల యాత్ర మనందరం చేస్తూ ఉంటాం. తిరుమలలో శ్రీవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటూ ఉంటాం. కానీ తిరుమలలో దర్శనం కాని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, స్వామి నేరుగా చెప్పి ఉన్నాడు వెంకటాచల మహత్యంలో. ఏమనంటే, తిరుమలలో దర్శనం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవారు తిరుపతిలో ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురంలో అర్చామూర్తిగా వేల్చేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే తిరుమలలో చేసుకున్నటువంటి ఫలితం లభిస్తుంది అని స్వామి వరవించి ఉన్నారు అగస్త్య మహర్షికి. అలాంటి ఆలయాన్ని మనందరం కూడా దర్శనం చేసుకున్నాం. ఇంతేనా అంటే, ఈ ఆలయంలో మరొక విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి రహస్యం దాగి ఉంది. ఏంటా రహస్యం అంటే, ఏదైనా ఒక ఆలయానికి వెళితే ఒక ప్రధాన మూర్తే కనిపిస్తారు. అది కూడా ఒక స్థితిలోనే కనిపిస్తారు. ఎలా అంటే, కూర్చున్నట్టుగానో, నిలుచున్నట్టుగానో, పడుకున్నట్టుగానో ఏదో ఒక స్థితిలో మనకు కనిపిస్తారు. అదే ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నాం అనుకోండి, గర్భగుడిలో స్వామి నిలుచున్నట్టుగా అంత రూపం మనకి కనువిందు చేస్తుంటుంది. అలా అంతరాళంలో చూశామంటే కుడిపక్క లక్ష్మీనారాయణులు ఆసీనులై మనకి దర్శనమిస్తారు. ఎడం పక్క చూశామంటే శయనంలో రంగనాథ స్వామి దర్శనమిస్తారు. మూడు ఆసనాలలో మనకి కనిపించేటువంటి ఆలయం శ్రీనివాస మంగాపుర ఆలయం. ఈసారి మనందరం కూడా తిరుమల వచ్చినప్పుడు ఈ ఆలయానికి విచ్చేసి ముగ్గురు ఉన్నటువంటి 3 రూపాలతో కూడి ఉన్నటువంటి ఈ ఆలయాన్ని దర్శిద్దాం. సృష్టి స్థితి లయకారకుడైనటువంటి 3 స్వరూపాలు ఇక్కడ దర్శనం చేసుకుందాం. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.